చిన్ని నడకల హొయలున్నది జానా. సౌజన్య సమరం నీకెన్నిసార్లు చెప్పాలి నా వెంట పడొద్దని సమరం. మా గట్టిగా పలుకు లేదంటే సవరం లాగా వినపడుతుంది. సమరం నువ్వు స్టేజ్ ఎక్కగానే అందరికి నిద్ర పట్టిస్తున్నావు. నా ప్రేమ నీకు ఎలా అర్థం అవుతుందో. అసలు నేను చిరునైనా బాగుండు. ఎందుకు? ఎప్పుడు నేను అంటి పెట్టుకుని ఉండేవాడిని. నువ్వు మను గారి భుజం అయితే బాగుండేది. ఎందుకు? రోజా గారి లాగా అస్తమాని ఇలా కొడుతూ ఉండేదాన్ని. సర్లే గాని నువ్వు అన్నం తింటావా ముత్యాలు తింటావా? ఎందుకు అలా అడిగా? అందంగా ఉన్నావు. నువ్వు అన్నం తింటావా గడ్డి తింటావా? ఎందుకు? ఇలాంటి అదో పంచులు నువ్వు ఎన్నన్నాను ఐ లవ్ యూ ఐ హేట్ యు సమరం. వై జెడ్ జెడ్ ఇలాంటి పని చేసిన తర్వాత బ్రతికి వేస్ట్ అండి. మేము ఇక్కడ కూర్చోవడం కూడా వేస్ట్. నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? నీ కోసం గుండెల్లో గూడు కట్టించా. ఎందుకు ఆ గూడు బదులు ఏ పార్కో బస్ స్టాండ్ కట్టొచ్చు కదా? బస్ స్టాండ్ కడితే నా బతుకు బస్ స్టాండ్ చేస్తావు. నేనంటే ఎందుకు నీకు ఎంత ఇష్టం? నాలో ఏం చూసి ఇష్టపడ్డావు? నీలో నీ జాబ్ చూసి ఇష్టపడ్డా. అదేంటి? అంటే సంవత్సరానికి 6 నెలలు అవుట్డోర్ లో ఉంటావు కదా. ఓహో అంటే నాతో పాటు అవుట్డోర్ లని తిరగొచ్చు అనమాట. ఓహో తనకు అలా అర్థమైంది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటది కదా. నీ ఎయిమ్ ఏంటి? ఏదో ఒక తప్పు పని చేసి మను గారికి చిక్కాలని. అంటే చక్కనమ్మ చిక్కిన అందం అంటారు కదా. చిక్కినా అంటే సన్నగైనా అని. నువ్వు ఆయనకి చిక్కావు అనుకో నేను పెన్షన్లు చెక్కినట్టు చెక్కి వదిలిపెడతాడు. ఇంతకీ నీకు చిలక అని ఎందుకు పేరు పెట్టారు? ఓ పంజరంలో చిలకలాగా ఒకే చోట ఉంటాను పెట్టుంటారు. లేదు తలుపు తీయగానే తుర్రుని ఎగిరిపోతానని పెట్టారు. అవును నీకు సంబంధం అని ఎందుకు పెట్టారు? అంటే తెలియని వాళ్ళతో కూడా తస్తంబంధాలు పెట్టుకుంటానని. ఏం పెట్టుకుంటావు ఏం పెట్టుకుంటావు? సత్ సంబంధాలు. తెలియని వాళ్ళతో కూడా తస్తంబంధాలు పెట్టుకుంటా. తత్ కాదు సత్ సంబంధాలు. సత్ సంబంధాలు పెట్టుకుంటారని. ఇవన్నీ కాదులే గాని నేను నిన్ను ప్రేమిస్తున్నా. మీ ఇంట్లో ఒప్పిస్తే మనం పెళ్లి చేసుకుందాం. సరే అయితే నేను మా అన్నయ్యతో మాట్లాడతాను మీ వాళ్ళతో మాట్లాడు. ఓకే. మూడు అడుగుల గదిలో ముసలోడు వేసినట్టుంది. ఊర్లో నా గురించి ఏమనుకుంటున్నారు? ఎవరైనా దిష్టి తీయడానికి ఉప్పు మిరపకాయలు వాడతారు కదా, ఇప్పుడు అంతా నీ ఫోటో పెట్టుకుని తీస్తున్నారు. ఏంట్రా నేను అంత ఫేమస్ అయ్యానా? లేదు దిష్టి అయిపోయాక తుప్పుక్క నువ్వు ఎత్తుగా 10 రోజుల నుంచి చెబుతున్నా పనుని పిలవమని. పిలవలేదంటే ఇంకా ఆల్రెడీ పిలిచా. నీ పిడక మొహం చూసి ఆల్రెడీ పనుడు ఉన్నాడుగా ఇంకోటి ఎందుకని చెప్పి వెళ్ళిపోయాడు. మరి నేను ఓనర్ నేను చెప్పొచ్చు కదరా. ఈ జోకులు ఇంకా ఎక్కడే నేర్చుకోమన్నాడు రా. అందుకు ఇక్కడే ఎత్తున్నావా? మన సాంప్రదాయమైన చెల్లి ఎక్కడ? సాంప్రదాయమైన చెల్లె. అవును అన్నయ్య చెల్లెమ్మా ఎక్కడికి వెళ్ళావు? అన్నయ్య బయట నుండి వస్తున్నా అన్నయ్య. ఎంత పని చేసావే అన్నయ్య. ఇంట్లో పని మొత్తం అలా ఉంది. ఇప్పుడే బయట నుండి వస్తున్నా. నేను ఒక అందగాన్ని ప్రేమిస్తున్నాను. సంబంధం అని నేను ఒప్పుకోను. ఏ అన్నయ్య? ఎవడి చెల్లి నాకు పడట్లేదు. అలాంటి నా చెల్లి ఇంకొకటి పెడితే నేను ఎందుకు ఒప్పుకోవాలి? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. మీరు ఇలాంటి అన్నయ్యలని నేను అనుకోలేదు. నేను నా సంబంధం దగ్గరికి వెళ్ళిపోతా. ఎక్కడికి వెళ్ళలేదు ఇంట్లోకి అన్నయ్య. చెల్లి అంటే అలా వెళ్ళిపోయింది అన్నయ్య. చూస్తావేంట్రా? పద వెళ్దాం. బంధం తెంపుకుంది సంబంధం కోసం. నా సౌజన్యం లేని లైఫ్ నాకొద్దు. నేను చచ్చిపోతా. మా సాంప్రదాయం చెల్లి ఎక్కడికి వెళ్ళింది? సార్ ఏం చెప్తున్నారు? చచ్చిపోతున్నాడు. ఎందుకు? నేను లవ్ ఫెయిల్ అండి. అదేదో బాగా చదవచ్చు కదా. సారీ ఏంటి చెప్పండి సార్. మా చెల్లి కనపడితే మా చెప్పండి సార్. ఈ ఫోటో ఉంచుకోండి మీ దగ్గర. నాకెందుకంటే చచ్చిపోయేవాడిని. లేదు పెట్టుకోండి సార్. నేను చచ్చిపోవాలనుకుంటున్నా. పని చేయండి మీరు. వాళ్ళని చంపకండి ప్లీజ్. మీ దండం పెడతా. సంబంధం వాడు చచ్చిపోతున్నాడు రా. ఒక్క నిమిషం ఆగండి రా, కాపాడతాను. ఏమైందండి? ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నారు? నేను లవ్ ఫెయిల్ అండి. పాస్ అవ్వమని మాత్రం అనకండి. ఇంతకుముందు ఆ పని చేసిన కొట్టాలని చూశారు. మిమ్మల్ని కాదన్న అమ్మాయి ఎవరండి? జేబులో ఉందని ఫోటో. చిలక నా చిలక కోసం చచ్చిపోదాం అనుకుంటున్నాడా? చూడండి నా చిలక ఎంత బాగుందో. నీ చిలక కోసం ఈ పిలక. ఎలా అయినా సరే వాడిని బతికిస్తాను రా. ఏమండి వామ్మో ఇందా నుండి పొడుచుకుందాం ట్రై చేస్తున్నారు. ఒక్కసారి పొడుచుకోలేదండి. మిమ్మల్ని నేను బ్రతికిస్తాను. ఆ అమ్మాయితో మాట్లాడతాను. కాళ్ళు పట్టుకుంటాను, గడ్డం పట్టుకుంటాను, ఏదైనా పట్టుకొని మీతో పెళ్లి చేస్తాను. వెళ్ళండి. ఓకే వెళ్ళండి. మీరు కూడా వెళ్ళండి. బాస్ ఒక్క నిమిషం అండి. చిలక ఫోన్ చేస్తా. చిలక ఏంటి సంబంధం? ఎక్కడి నుంచి వస్తున్నావు చిలక? మా అన్నయ్యలు మన పెళ్లికి ఒప్పుకోవట్లేదు. అందుకని మనం ఎట్టన్నా పారిపోయి పెళ్లి చేసుకుందాం.
సంబంధం ఏమైంది సంబంధం? చిలక నాకు క్యాన్సర్ చిలక, నేను ఎక్కువ రోజులు బతకలేను. వద్దు సంబంధం, కావాలంటే నా 2 గజులు అమ్మాయి నేను బతికిస్తాను. ఆల్రెడీ మా అమ్మ మీద అయినా బతకలని చెప్పారు. నా కోసం నీ జీవితం నాశనం చేసుకోవద్దు. సంబంధం నేను ఎలాంటి దాన్నో తెలియదా నీకు? నిప్పు లాంటి దాన్ని. కావాలంటే ఆయన అడుగు. నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు, నిన్ను చాలా ఇష్టపడుతున్నాడు, నీ కోసం చచ్చిపోతాను కూడా రెడీ. అతను చేసుకోవాలి చిలక. సంబంధం నా వల్ల కాదు. ఎందుకు? నీకు అలవాటే కదా. మర్చిపోవడం అలవాటే కదా అంటున్నా. నువ్వు చేసుకోకపోతే నేను చచ్చిన తొట్టే. నువ్వు చచ్చినా పర్లేదు, నేను చేసుకోను. నువ్వు చేసుకోకపోతే నా అందం మీద ఒట్టు. అయితే చేసుకో. అతను నిన్ను చూస్తే పెళ్లి చేసుకోడు, నేను అతను పూలు కట్టి ఎలా లైన్ చేస్తా. సరేనా? ఒక నిమిషం భయ్యా, ఈ పూలు కట్టుకో, తర్వాత ఆ అమ్మాయి మెల్ల తాళి కట్టు. సరేనా? ఓకే. తలదించుకో. పెళ్లి అయిపోయింది. నేను అన్నట్టుగానే నువ్వు ప్రేమించిన అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేశాను, చూసుకో. భయ్యా ఇది ఆవిడ చెల్లిపోవడం ఏంటి? చిలక ఫేమస్. నువ్వు ప్రేమించింది దీన్నే కదా? నేను ప్రేమించింది దీన్ని. ఫోటో ఇది లేదు కదా, ఇందాక దీని ఫోటో ఉంది కదా. దాని ఫోటోనా? అరే చిలక, ఈ ఫోటో నీ దగ్గర ఎందుకుంది? అంటే ఇంత ముందు ఒక ఇద్దరు వచ్చి కనబడితే ఇవ్వమని చెప్పి ఈ ఫోటో ఇచ్చెళ్ళారు. అంటే నేను నాలవరం నీకు ఇచ్చి పెళ్లి చేశానా? జరుగు భయ్యా, చిలక చాలా ఫేమస్. ఆగు. చిలక బై మిస్టేక్. మిస్సెస్ సమరం ఇప్పుడు చూడండి, ప్రేమలో పడ్డప్పుడు మీ మాట విన్నాను. ఇప్పుడు తాళి కట్టిన భర్త దైవం. నేను ఆయన మాట తప్ప నేను ఎవరి మాట వినండి. మరి నాతో ఉన్నప్పుడు ఏ రోజు ఇది రాలేదు, ఇట్టే పోయిందిగా. సంబంధం ఇక నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదు. మీ పేరేంటి? సమరం. మొదలు పెడతారండి. సాంగ్. ఏంట్రా? నా లవర్ నాకు ఇచ్చే భయ్యా. సరే, నీ లవర్ నీకు ఎలాంటి ఒక చిన్న షరతు. నా లవర్ ఉంది కదా, దీన్ని నాకు తీసుకొచ్చి ఎలాగైనా సరే ఒప్పించి నాకు పెళ్లి అప్పుడు దీన్ని ఇచ్చేస్తా. ఇదిగో ఈమెను తీసుకొచ్చేదాకా ఏం చేయని కాకు. రే, అది నాకు చెప్పాలి కదా. నీ మీద నమ్మకం ఉంది, దీని మీద నమ్మకం లేదు నాకు. ఎక్కడుందో ఈమెను ఎక్కడ ఏమన్నా చూసారండి? చూడలేదా? వచ్చింది. ఇలా అనుకున్నాను లేదు, ఇలా వచ్చేసింది. ఏమండి ఒకసారి కాదండి, ఏంది ఒక్కసారి ఇదైనా చెప్పనివే. గ్యాప్ లో చెప్పు. మీరెవరన్నా ప్రేమిస్తున్నారా? వాడు నన్ను ప్రేమించాడు, నేను ప్రేమించిన వాడంటే నాకు ఇష్టం లేదండి. అవునా? అయితే ఒకసారి అతను మీకోసం చచ్చిపోవడానికి కూడా రెడీ అయ్యాడు. నేనే ఆపేసి నిన్ను తీసుకొస్తానని మాట ఇచ్చాను. కావాలంటే మిమ్మల్ని అయినా చేసుకుంటాను కానీ వాడినైతే చేసుకో. అవునా? అయితే ఒక్కసారి రండి. అయ్యా, మీ లవర్ ని కష్టపడి ఎతికి తీసుకొచ్చాను. అవునా? ఇదిగోండి మీ లవర్. ఇదిగో పోయి ప్రపోజ్ చేసాను, ఒప్పుకుంటాడు, తాళి కడతాడు. వెళ్ళి ప్రపోజ్ చేయి. ఏంటి ఆ రోజు ఏమన్నావే? నా పక్కన నిలబడ్డానికి నీకు అర్హత లేదన్నావు. నన్ను చేసుకోవడానికి ఎలా వచ్చావే? నీకన్నా అందగతం చేసుకున్నా. నువ్వు ఒకసారి చెప్పామని దగ్గరికి వెళ్ళాను. ఏమండి, మీరు మొన్న ఒప్పుకోలేదని చెప్పేసి కోపంతో అలా మాట్లాడు, కానీ ప్రేమ ఉంది మనసులో. ఒక్కసారి గుడ్ షాట్. ఒక్కసారి అంటూ గ్యాప్ లో ఏదో ఒకటి చెప్పరా. మర్చిపోయాడు. గోమ గుయ్యమనింది. అతనికి మీరు వెళ్ళి ప్రపోజ్ చేశారనుకోండి, అప్పుడు మనసు కరిగి మీకు ఐ లవ్ యూ చెప్తాడు. అప్పుడు మీరు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు. సమరం. సౌజన్య, సారీ సమరం. సారీ. నువ్వు సారీ చెప్తే నీకన్నా మంచి అందగత్తం చేసుకున్నా. సంబంధం పెంచుకుందాం బంధం రా. నువ్వేమో ఏంటండి ఇది? ఏంటి రివెంజ్ భయ్యా? బొగ్గులో రివెంజ్ ఇప్పుడు తీసుకునేది నీ ఇష్టం. దాన్ని ఒప్పించి లేకపోతే చిలక దాగు ప్లీజ్ అండి. నా కోసం పెళ్లి కావాలా వద్దా? కావాలి. సమరం, పెళ్లి చేసుకుందామా? తాళి కడుతుందా? ఆ రోజు ఏమన్నావే? నీ ముందు చచ్చిన తలంచుని ఏ గాడిద ముందు నంచుతాను కదా, వంచవే గాడిద. నీ వల్ల నా విగ్గుడిపోతుంది ప్రతిసారి. వాడికి పెళ్లి కాదు, నా విగ్గు కావాలంట. నా విగ్గుడిపోవటం నీకు ఇష్టమా?
ఇంకొకసారి అన్నావంటే తాడు తీసేస్తా. సమరానికి సవరం కావాలి. ఏంటి భయ్ ఇది నాకు తెలియక అడుగుతాను, ఒక్క నిమిషం ఆగు. అరే అది నన్ను అప్పుడు అలానే తిట్టింది కొట్టింది. ఊరుకోబోయా, ప్రేమించినప్పుడు అవన్నీ ఉంటాయి. ఆమెకు ప్రేమ ఉంది కాబట్టే కదా అవన్నీ చేసింది. ఆమె పెళ్లి చేసుకుంటా చేసుకోవా, నువ్వు చేసుకోకపోతే నా అందం మీద ఒట్టే. చేసుకుంటా. ఇప్పుడు తాళి కట్టాలి అంతే కదా. కట్టించా చూసావా చిలకద్దా. ఎక్కడికి? నాకు ఈ సమరమే నచ్చాడు. ఆయనకి ఇద్దరు ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. దగ్గరుండి ఇద్దరికి పెళ్లి చేశాడు పెళ్లిలో పేరయ్య. ఒక్కసారి అదే అదే ఒకసారి ఏంటి? ఒకే ఒక శారీ. అనసూయ గారు ఏమిటి? ఏమండి నేను ప్రేమించిన ఇద్దరు అమ్మాయిలు వెళ్ళిపోయారు, మీరేమనుకోకపోతే ఓ ప్రేమ హృదయ వీణ నీవమ్మా ప్రాణమా. ఎక్కడా పొదల చాటుకి వెళ్దామా? ఎంత మాట అన్నా వెంకీ, నేను పార్క్ వచ్చేదానికి కనిపిస్తాను నీ కంటికి. అసలు ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు చెప్పు? నా క్యారెక్టర్ తప్పు అనుకోరా? రావద్దు, నువ్వు రావద్దు. అర్జెంట్ గా నా అవార్డు ఇవ్వండి ప్లీజ్. అబ్బా వచ్చేసా. ఏదైనా నువ్వు మామూలు కాదు వెంకీ. ఎందుకు రానున్నా గానీ ఎలాగలా రప్పించావుగా. అవునా? ఆయన నీకేమైనా పిచ్చానే? నిన్ను ప్రేమించిన వాడినే కదా, ఎందుకు నాతో పార్క్ రానంటావు? నేను కిరాయి వాళ్ళతో పార్క్ రాను. ఏంటి? పరాయి కాదు అది, పరాయి వాళ్ళతో పార్క్ రాను అనాలి. నేను కూడా అదే అంటున్నా, కిరాయి వాడేనా? నీకు తెలుగు సరిగ్గా రద్దా నేర్పుతా. నీకు మళ్ళీ ఫోన్ వస్తుంది. అందాల అడబొమ్మ ఎంత బాగుంది ముద్దు గుమ్మ. ఏం డల్లుగున్నావు? ఈ మధ్య నేను మనోవ్యాధికి గురయ్యాను. మనోవ్యాధికి గురయ్యావా? మనోగారు గురయ్యావా? అది కాదులే, కళ్ళేంటి ఎర్రగా ఉన్నాయి? 2 రోజుల నుంచి నిద్ర పట్టట్లేదు. ఇప్పుడు పట్టుద్ది. ఆల్ వెంకీ మంకీ స్కిట్స్ ప్రసాద్ లేనివి చూడు. సచ్చినోడ ఏకంగా నన్ను కోమాలోకి తీసుకెళ్ళని ప్లాన్ చేసావా? ఒక్కసారికే నువ్వు అలా అంటే వాళ్ళు 10 సార్లు వచ్చారే. ఆవిడ రానున్న బలవంతంగా తీసుకొచ్చాను తెలుసా నేను. నీకు గిఫ్ట్ తెచ్చాను. ఏంటది? చూపిస్తే ఏముంది అంటావు? ఈసారి నన్ను చూపించు. నిజంగా? నిజంగా నన్ను. ఇదిగో. అక్కడ ఏముంది? చెప్పనా ఏముందంటదా నేను? చూడండి మేడం, వీడికి ఇప్పుడు గట్టిగా ఇస్తా. ప్రసాద్, నీకు ఒకటి నేను ఇస్తాను, ఇప్పుడు తీసుకుంటే అబ్బా అంటావు. అవునా? ఇచ్చైతే నువ్వు లైఫ్ లో మర్చిపోకుండా జీవితాంతం గుర్తుండిపోయాను. నీకు 2 ఇస్తాను. ఒక్కటివే, నీకు దండం పెడతా ప్లీజ్. ఎప్పుడు అదేనా? అది కాదు. ఒకటి ముద్దు, 2 హగ్. చూడండి మేడం, పరికి మళ్ళీ ఇస్తా ఉంటుంది, పనికి వచ్చింది మాత్రం ఒకటి ఇవ్వట్లేదు. అవసరమైంది ఇస్తే కదా. సరే లోపలికి పద. పద. ఏంటి అసలు ఈ పాట ఎంత మందికి ఫేవరెట్ తెలుసా? హ్యాంగ్ అవ్వాలి. మీరు ఇలా మధ్యలో మాట్లాడితే మా మెమరీస్ ఏం కావాలి అసలు? అబ్బో అంతకుముందే నీకు మెమరీ ఉన్నట్టు. సర్లే, మీరు పంచలేయచ్చు, మేము వేయలేము, అంతే తేడా. మేము పర్ఫార్మెన్స్ కూడా చేస్తాం, మీరు చేయలేరు. మొత్తం ఎగిరిపోయినాయి కదా డైలాగ్లు. బంగారా, ఏంటి నిన్న లేట్ గా వచ్చావు? ఇంత అందగత్తి రావాలంటే చాలా మంది కళ్ళు కప్పాలి, అందుకే లేట్ అయింది. నువ్వు కళ్ళు కప్పాల్సిన అవసరంలా, నువ్వు బయటికి రాగానే ఇంట్లో వాళ్ళందరూ కళ్ళు మూసుకుంటారు. బంగారం, ఇదిగో నీకోసం చాక్లెట్ తెచ్చా. ఈ రోజు నువ్వు పువ్వు ఇస్తే అగ్గిద్దాం అనుకున్నా, చాక్లెట్ ఇస్తే కిస్ ఇద్దాం అనుకున్నా. దా అది సర్లే గాని, ఏదేమైనా ఈ డ్రెస్ లో నిన్ను నలిపేయాలనిపిస్తుంది. మరి తెలిపెందుకేసా, నలిపేసుకోవచ్చుగా. ఒక్కటి చెప్తా గుర్తుంచుకో, ప్రేమ అంటే ఏంటో తెలుసా? కొట్టినా తిట్టినా పన్నుట్టవే ప్రేమ అంటే. అవునా? అవును. ఎందుకు కొట్టావు? అదే నా మీద నీకు ప్రేమ ఉందా లేదు తెలుసుకుందామని. ప్రేమ ఉంది, కరెక్ట్ మేడం. రిటర్న్ గిఫ్ట్ నీకెంత ఉందో చూపించాయి. మరి నేను తెలుసుకోవాలి కదా ప్రేమ. నీకుంది. వామ్మో, మా బంగారానికి నామే ప్రేమ ఉంది. చాలా ప్రేమ ఉంది నీకైతే. సరే పద, అలా పార్కులోకి వెళ్ళి ఎంజాయ్ చేద్దామా? అంత లేదు, జస్ట్ మాట్లాడుకుందాం. మనం పెళ్లి ఎప్పుడు చేసుకుందాం బంగారం? పెళ్ళ నెక్లెస్ రోడ్డు మీద నడవాలనుకోవాలి కానీ నెక్లెస్ రోడ్డు మెల్ల వేసుకోవాలనుకోకూడదు. ఏం చెప్పావు? నీ డైలాగ్ అంటే
అర్థం కాలేదా నీ మొహానికి నేనేంటి అని నా మొహానిక నేను తలుచుకుంటే అందమైన అమ్మాయిలు కూడా పడేయగలను తెలుసా ఏంటి అనునా అను అమ్మాయా మరి చిన్న పాప చుచ్చి అలా అదిగో ఆ అమ్మాయిని పడేనా పడే చూద్దాం అమ్మాయిని పడేయాలంటే కొంచెం ప్లానింగ్ ఉండాలి ఒక్క నిమిషం నేను ఆలోచించుకుంటాను మను గారు నేను వెంకిని తన మీదకి ఎందుకు ఉసుగొలిపాను అనుకుంటున్నారా నేను ఎక్కువ రోజులు బతకనండి ఏ నేను లేకుండా వెంకి బతకలేడని చెప్పేసి ఆ అమ్మాయిని లవ్ చేపిస్తున్నాను సార్ అట్లాగే అట్లాగే ట్రాజిక్ లవ్ స్టోరీ హలో హలో ఒకసారి ఇంకొకసారి ఏంటి మరొక్కసారి నువ్వెన్నిసార్లు చెప్పినా నా దగ్గర ఉంది ఒకసారి మాత్రమే ఒకసారి మా ఇంటికి వస్తారేమో అని ఎందుకు మా అక్క కొడుకు ఈ రోజు అమావాస్య కదండి చందమామని చూసి అన్నం తిన్నంటున్నాడు మీరు వస్తే మిమ్మల్ని చూపించి అన్నం తినిపిద్దామని మీరు కూడా మా ఇంటికి రావాలి ఎందుకండి మా అక్క కూడా కుక్క ఎవడో ఎత్తుకెళ్ళాడంట అంటే నా మొహం కుక్కలా ఉందా అమ్మో ఇది వద్దులే కానీ డైరెక్ట్ మ్యాటర్లోకి వస్తా ఐ లవ్ యూ టూ అండి అవునా ఓకే రేపు ఇక్కడే కలుద్దాం ఇదే సమయానికి అయితే నేను పడేసిన సంగతి నాకు చెప్పాలి మేడం వీడికి ఎందుకు ఐ లవ్ యూ చెప్పానంటారా నేను కొన్ని రోజుల్లో చనిపోబోతున్నాను మేడం అది చూసి ప్రసాద్ తట్టుకోలేడు అందుకే వీడితో తిరిగితే వాడు చూసి నన్ను వదిలేస్తాడు బాయ్ బాయ్ బంగారం ఐ లవ్ యూ పెళ్లి చేసుకుందామా తాజ్ మహల్ ని చూడాలనుకో అంతేగాని కొనాలనుకోకు నాకు తిరిగి తాగేస్తున్నానే నేననింది అది కాదు నా పక్కన నువ్వు సరిపోవు నా పక్కనే నువ్వు సరిపోవు తెలుసా ఏంటి నా రేంజ్ ఏంటి నువ్వు తలుచుకుంటే 10 మంది అమ్మాయిలు పాడేస్తాను తెలుసా నీకు ఆ విషయం అందమైన అమ్మాయిల్ని ఎవడైనా పడేస్తాడు అదిగో అలాంటి దాన్ని పడే అప్పుడు ఒప్పుకుంటా 10 seconds లో పాడేస్తా పాడేసి చూపిస్తాను వెళ్ళిపో పడేసి చూపించు ఎక్స్క్యూజ్ మీ అవమానం సారీ హాస్పిటల్కి వెళ్తున్నట్టు వెళ్ళండి హాస్పిటల్కి వెళ్ళట్లేదే అది కాలిపోయింది కదా మొహం సర్జరీ చెప్పి కూడా వెళ్తున్నారుగా యు రాస్కెల్ మూస్కెల్ కాస్కెల్ హట్ అయిందండి ఇప్పుడు కూల్ చేస్తాను చూడండి ఐశ్వర్య రాయ్ గారు సమంత గారు తమన్నా గారు ఇప్పుడు చూడండి ఎలా వస్తుందో పుల్లమ్మా నా పేరు మీకెలా తెలుసు మిమ్మల్ని సికింద్రాబాద్ లో చూసానండి ఎవరు చెప్పొద్దండి ప్లీజ్ అండి చిచ్చి అది కాదండి సికింద్రాబాద్ లో 10 మంది అన్నది అన్నం పెడుతున్న చూసాను అదే ఎవరో చెప్పొద్దు నాకు పబ్లిసిటీ అంటే ఇష్టం ఉండదని చెప్తున్నా ఇంతకు మ్యాటర్ ఏంటి మ్యాటర్ ఏముందండి ఐ లవ్ యూ అండి ఐ లవ్ యూ టూ అండి మనం సాయంత్రం కలుసుకుందామండి కలుసుకుందాం సికింద్రాబాద్ లో కలుసుకుందామండి మేడం నేను బాబుని లవ్ చేస్తా ఇతను ఎందుకు లవ్ చేశాను అనుకుంటున్నారా మీకు కూడా కొన్ని రోజుల్లో పోతారా పోతాను మేడం అందుకే ఉండలేడు కాబట్టి అలా చేస్తాను అవును మేడం కరెక్ట్ నా డైలాగ్ మీరు చెప్పారు థ్యాంక్ యూ బంగారం సర్లే కానీ మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం పెళ్ళా నీతోనా చూడు హుస్సేన్ సాగర్ చూడాలనుకోవాలి కానీ దాంట్లో స్నానం చేయాలనుకోకూడదు నన్ను నేను తిట్టుకున్నానా కంపు మరి నువ్వెందుకు స్నానం చేసావు ఏయ్ నేను స్నానం చేసి సర్లే పెళ్లి చేసుకుంటావు లేదా నా ముఖం ఎక్కడా నీ ముఖం ఎక్కడా ఉన్నపోతు ముఖం వాడా ఎల్లు నేను నిన్ను చేసుకోను హలో లాంటి అమ్మాయిలు నా వెంట తిప్పుకుంటా తెలుసా అవునా నీకే కనుక అంత దమ్ము ఉంటుంది ఆ అమ్మాయిని లవ్ చేసి చూపి అప్పుడు ఒప్పుకుంటా పుల్లమ్మ యాంకయ్య ఎక్స్క్యూజ్ మీ హలో నేను ఎక్స్క్యూజ్ మీ అన్నా ఎక్స్క్యూజ్ మీ అన్నా అయ్యో సారీ అండి తప్పుగా అనుకోండి నా ముద్దు నాకు ఇచ్చాయి సర్లే కానీ ఒకసారి మా ఇంటికి వస్తారా పదండి అయ్యి ఎందుకు ఏంటి అని అడగాలి కదండి ఏముందండి మీ మేనల్డ్ ఎవరో అన్నం తినలేదు అనుకుంటా నన్ను చూపించి అన్నం తినిపిద్దాం అనుకుంటున్నారు అంతేగా అవును మీకెలా తెలుసు ఇలాంటి నేను చెప్పి తీసుకెళ్లేదు అన్నం తినంది మా మేనల్డ్ కాదండి నేనే ఎవరైతేనే అన్నం తినిపిస్తా పదండి కొత్త జంట నాకు కొత్తగా పెళ్లి అయిందండి తెలుస్తుంది ఈ రోజు నా రిసెప్షన్ యాక్చువల్ నా రిసెప్షన్ కి నా ఫ్రెండ్స్ ని పిలిచాను ఎక్కడ వీళ్ళు కిరణ్ బాగున్నావా కిరణ్ అందరూ అమ్మాయిలేనా హాయ్ ఇది నా 10th ఫ్రెండ్ అండి ఇది నా ఇంటర్ ఫ్రెండ్ ఇది నా డిగ్రీ ఫ్రెండ్ అవును మీ ఫ్రెండ్స్ రాలేదా ఎక్కడ వీళ్ళు వచ్చేసావు నేను 10th ఫ్రెండ్ అండి నేను ఇంటర్ ఫ్రెండ్ అండి నేను డిగ్రీ ఫ్రెండ్ అండి మీరు కూడా ఎవరిని లవ్ చేస్తా అని చెప్పారు కదా వాళ్ళని కూడా తీసుకొస్తే బాగుండేది కదా వచ్చారు ఇక్కడే ఉన్నారు ఎవరు వాళ్ళు నువ్వు చెప్పు ఎవరు వాళ్ళు ఇతను అతను ఇతను అతను ఇద్దరు అబ్బా క్లారిటీ నువ్వు క్లారిటీ చెప్పు అతను ఇతను నువ్వు ఆయన అందరూ ఏంటో ఈ కన్ఫ్యూజన్ ఎవరు ప్రేమించారు కరెక్ట్ చెప్పండి ఏమే నన్ను ప్రేమిస్తుందని చెప్పి ఇంకో ప్రేమిస్తా బుద్ధి ఏవే పుల్లమ్మ ఇట్లావే హుస్సేన్ సాగర్ అన్నో ప్రేమ అన్నో ఏంటి నువ్వు
నేను ఇలా ఎందుకు చేశాను ఒక్కసారి అడిగావా అడిగావా ఎందుకు చేశారే? నేను ఎక్కువ కాలం బతకను, నువ్వు హ్యాపీగా ఉండే కోసం ఇలా చేశాను. సేమ్ డైలాగ్. సేమ్ పించ్ ఎవరు చెప్పారు మీరు చచ్చిపోతున్నారని? దాదా దాదా శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా MBBS. మాకు చెప్పింది ఇతనే. మీ అమ్మ కడుపు మాట పిచ్చోడే. మేము నమ్మం. నమ్మరా పిచ్చోడు? ఆగరా, నేను కామెడీ ఎలా చేస్తాను చెప్పరా? సూపర్ గా చేస్తాను. ఇది పెద్ద పిచ్చోడు, నేను నమ్ముతున్నాను. ఇదిగో చూడండి ఇటు పిచ్చోడే. వస్తాయి మొన్న వాళ్ళ ఆవిడకు జలుబు చేసినట్టే టాబ్లెట్ ఇచ్చాడు, అది పుట్టుకునేది వచ్చింది. అప్పటి నుంచి ఆనందంలో పిచ్చోడై నువ్వు చేస్తావు అందరిని చంపేస్తున్నాడు. అయ్యో ఎవరికి రా పిచ్చి? నీకు పిచ్చి ఆఖరికి ఆవిడ కూడా పిచ్చే. మీ సంగతి చెప్తా. కంపౌండర్, ఇక్కడ పిచ్చోళ్ళని తీసుకెళ్ళండి. అది అలా తీసుకెళ్లి రూమ్ లోకి వెళ్ళి కరెంట్ షాక్ పెట్టండి, అప్పుడు కానీ వీళ్ళు మారరు. బంగారు నా కోసం ఇంత త్యాగం చేసావా? బంగారం నా కోసం ఇంత త్యాగం చేసావా? నా కోసం త్యాగం చేశావా? మరి నీకు తెలియదు అది. నాకన్నా నిన్ను వీడే బాగా చూసుకుంటాడు. ఆ దగ్గరికి వెళ్ళు, పాపాన్ని మోసం చేయలేను. అయినా నాకన్నా ఈడే నేను బాగా చూస్తుంటా, ఆ దగ్గరికి వెళ్ళు. పుల్లమ్మా అటెల్లవే, నాకు వద్దే, నువ్వు వాడే చూసుకుంటున్నాను. అవి దగ్గర నుంచి భయంకరంగా ఉందేంటిది? అరే ఆ అమ్మాయిని ఇటు పంపించు. నేనేవా, నాకు ఇదే బాగుంది. అరే ఇటు పంపించరా? అది నాకే ఎవరో ఒకరు ఇవ్వండి రా. ఏ పేటకు నేనే మేస్తిరి నిరుపేదల పాలిటి పెన్నిధి. హాయ్, ఎవరు మీరు? ఇలా సెట్ వరకు వచ్చేసారేంటి? మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. అరే కళ్ళు తాగి గంతేస్తాం, సరా తాగి చిందేస్తాం, మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. రమేష్, వెల్కమ్ టు జబర్దస్త్. ఏంటి ఇక్కడికి? రమేష్ అన్న, నువ్వేంటన్నా ఇక్కడ? జబర్దస్త్ లో జెండా పాతానికి వచ్చిండ్రా. అంటే అక్కడ జెండా బీకేసావా? అదే ఇదే. కానీ ఇంత సడన్ గా వచ్చావు, ఎందుకు వచ్చావని? ఒక క్రికెటర్ కు వరల్డ్ కప్ ఆడితే గర్వం, ఒక పొలిటీషియన్ కు సీఎం సీట్ ఎక్కితే గర్వం, ఒక కమిడియన్ కు జబర్దస్త్ స్టేజ్ ఎక్కితే గర్వం. అన్న అంత ముందు మరి జబర్దస్త్ వాళ్ళు ఫోన్ చేస్తే ఏం చెప్పావు? బిజీ అన్న. మరి నువ్వే ఈ మధ్య ఫోన్ చేసి ఏం అడిగావు? ఖాళీ అన్న. అన్న ఇంత రిస్క్ అవసరం లేదనిపిస్తుంది అన్న, ఒకసారి ఆలోచించు. అరే నేను టీం లీడర్ అయితే మీకేం పోయిందిరా? మాదే పోయింది. బాధపడకండ్రా. బాధ టీం పోయినందు కాదన్న, మమ్మల్ని తీసేసారని జనాలకు తెలిస్తే ఎలా ఉంటుందో. అరే మీరు టీం లీడర్ అనే విషయం సగం మందికి తెలియదురా. ఈ లోపు 3 నెలలు గ్యాప్ వచ్చింది, పూర్తిగా మర్చిపోయారు. ఇప్పుడు నేను అందరిని పరిచయం చేసుకుంటాను. ఏం చేస్తున్నారు రమేష్? ఇంత ముందు నా ఫోన్ లో స్టార్ నొక్కమంది, నాకు తెలిసిన స్టార్ నువ్వే. అనసూయ గారికి అంత పెద్ద బిస్కెట్ వేసావేంటన్నా? అరే ఇయ్యాలరా, మనం స్కిట్ లో పంచు లేచినా వేయకపోయినా ఆమె నవ్వుతే స్కిట్ ఇట్టని బయట టాక్ తెలుసుకొని వచ్చిన. ఇన్నాళ్ళు ఖాళీ కూర్చున్నా అనుకున్నా, జబర్దస్త్ బానే ఫాలో అవుతున్నావు. 10 on 10 బాగా తెచ్చుకునేటట్టున్నారు మీరు. బిస్కెట్లు అక్కడే కాదన్న, అక్కడ కూడా వేయాలి. అరే పూజారని తెలిస్తేనే స్టార్ అని బిస్కెట్ వేసిన, సాక్షాత్తు దేవతలు క్రీమ్ బిస్కెట్ వేస్తా. ఈ ప్రపంచంలో ఎవరికైనా జీవితాన్ని ఇచ్చే శక్తి ఇద్దరికే ఉంది, ఒకటి అమ్మకే, ఒకటి రోజమ్మకే. అమ్మ రోజమ్మ, ఈ జబర్దస్త్కి నువ్వు జయజమ్మ. పడిపోయావు. ఈ రోజు నేను సూపర్ డూపర్ స్టార్ అయిపోయా. ఎలా అన్నా? మనో గారు రజనీకాంత్ గారు ఎన్నుకుంటేనే ఆయన తలేవ అయితే సాక్షాత్తు నా ముందున్నాడు, నేనేమైపోవాలా? నా కసి కళ్ళకు జెండా గట్టిగానే పాదేటట్టున్నాడు అన్న. అరే జెండా గురించి మాట్లాడకురు. జెండా గట్టిగా పాతాలంటే వాళ్ళు ఇచ్చే స్కోర్ బోర్డుని బట్టే ఉంటది కదరా. ఒకప్పుడు సెన్సార్ బోర్డు గురించి ఆలోచించేవాడు, ఇప్పుడు ఇక్కడ స్కోర్ బోర్డుల గురించి ఆలోచించాల్సి వస్తుంది. అరే ఇవన్నీ కాదురా, ఇప్పటి నుంచి ఇది అడ్డా కిట్టు కొట్టాలి, రాయాలి, ప్రాక్టీస్ చేయాలి. తాగుబోతు రమేష్ అంటే అన్న తగ్గిపోద్ది.
బయట వర్షం వస్తుంది కదా తగ్గిపోతుంది అంటున్నాడు. అలా అన్నారా? అరే నా నరరాల్లో రక్తం ఉరుకులేస్తుందిరా. ఎప్పుడెప్పుడు పంచులు రాసి స్కిట్ కొట్టి తొలగొట్టాలని నా చెయ్యి బుర్రు తలుగుతుందిరా. ఇప్పుడే పిలుస్తాం రే. అరే ఏంట్రా ఇది? అరే నాకు సపోర్టర్స్ తీసుకురమ్మంటే ఈడేంట్రా సపోర్ట్ పనులు అమ్ముకునే వాళ్ళ. ఏమనుకుంటున్నావు? ఆర్టిస్టులు వాళ్ళంతా అంతే గుర్తున్నావేమ్రా? అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావురా? ఆడ బీకెత్తి ఇక్కడికి వచ్చిన నేను నా టైం తీసేస్తే ఇక్కడికి వచ్చాను. మీరు పటాస్ తీసేసి అరే నేను మనిషినా మర్రి చెట్టునా? తప్పు నాదేరా. నేను ఆఫీస్కి వెళ్ళిన ప్రతిసారి ఎంత ఇస్తారని అడిగాను కానీ ఎవరిని ఇస్తారని ఒక్కట ఆ పని కాదు కానీ ఓ పని చేద్దాం. స్కిట్ రాసి ప్రాక్టీస్ చేద్దాం. ఏమనుకుంటున్నావా? ఫస్ట్ జబర్దస్త్ దగ్గర జెండా పాత్ర దేనికైనా మందే ముందు దాంతో స్టార్ట్ చేద్దాం. నాకు తెలుసు మీరు ఇలాంటి ఫిట్టింగ్ పెడతారని. అవో ఫ్రిడ్జ్ ఓపెన్ చేయండి. లోపలంతా ఖాళీగా ఉందన్నా. మందో రక్షిత రక్షిత అంటే ఏంటన్నా? మనం మందును కాపాడితే మందు మనల్ని కాపాడుతుంది. ఈ 3 నెలల్లో నేను తెలుసుకున్న అతి గొప్ప నగ్న సత్యం రా. మందు టీమ్ లీడర్ 2 ఒకటేరా. అదేంటి? ఎంత పాత పడితే అంత రేటు పెంచుతారా. అన్నా అన్నా వాళ్ళు పాత పడే వారు కొంచెం మధ్యలో తీసేస్తారు. అందరినీ కాదు కొంతమందిని. ఇప్పుడంటే ఏదో మా చిన్న చిన్నలతో కలిసి తాగుతున్నావు కదా. అప్పట్లో నువ్వు పెద్ద పెద్దలతో కూర్చొని తాగినావు కదా. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. నాది కాదన్నా. సారీ నాదే అన్నా. నాదే అంటే ఏంట్రా కావాలని పెట్టినావా? కాదన్నా ఒక టీం అన్నారు కదా కొద్దిగా యూనిఫామ్ గా ఉంటదని పెట్టాను. అరే నీ మాజీ ఫ్రస్ట్రేషన్ ఇక్కడ చూపకండి కానీ. నువ్వు ఓ పెగ్గే నీ టెన్షన్ అర్థమైంది. ఒక చిన్న డౌట్, ఇప్పుడు కోడి ముందా గుడ్డు ముందా అన్న? ఇవేవి కావు. ఫస్ట్ పచ్చిగూడాలు, తర్వాత మిక్చరు, తర్వాత ఆమ్లెట్, ఆ తర్వాత చికెన్ 65 ఎవడన్నా మామూలుగా కంటెంట్ స్టఫ్ గా చేసుకుంటాడు. ఈయనేంటో స్టఫ్ నే కంటెంట్ గా మార్చాడు. అన్నా నాది కూడా ఒక డౌట్ అన్నా. నీకు జీవితంలో అత్యంత ఇష్టమైన వ్యక్తి ఎవరన్నా? మొన్న సీఎం ప్రెస్ మీట్ లో చాలా సీరియస్ గా మీటింగ్ జరుగుతుంటే మధ్యలోకైనా లేచి సార్ వైన్ షాప్ లో పరిస్థితి ఏంటి అని అన్నాడు. ఆయన 1000 గొంతుగలరా. అన్నా నాది ఇంకో డౌటే, నీకు ఇష్టమైన సైంటిస్ట్ ఎవరన్నా? ఎవరైతే శానిటైజర్ నుంచి ఆల్కహాల్ వేరు చేస్తారో అతను నిజమైన. అరే ఈ పాట ఎందుకు ఇస్తున్నా తెలుసా? జబర్దస్త్ లో జెండా బాతున్నా ఓకే, నేనే తోపు తురుం పర్ఫార్మెన్స్ చూస్తే అర్థమైతలే. నేను చేసిన తర్వాత చిన్న టైం ఉంటది కదా, ఆ టైంలో చిన్న చిన్న టీం లీడర్లు వచ్చి చేస్తారు. అలాగ పెద్ద కాంపిటేటర్లు ఏం కాదు కానీ అసలు జబర్దస్త్ అంటే ఏంట్రా? అరే అలా వెళ్ళిపోతారేంట్రా? ఇదే జబర్దస్త్ అంటే. ఎవరెవరు ఎప్పుడు పోతారో తెలియదు, ఎప్పుడు వస్తారో తెలియదు. ఇప్పుడు కంటెస్ట్ల గురించి చెప్పండి అన్నా. జబర్దస్త్ లో చంటి అని ఉంటాడు. ఆ ఒక్క పేరు గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడతా. ఆది అని ఒకటి ఉంటాడు. ఆది ఓకే, పంచులు వేస్తాడు, మంచి ఫామ్ లో ఉన్నాడు కుర్రాడు. అప్పుడప్పుడు స్కిట్ కొట్టడానికి ఛాన్స్ ఇద్దాం. ఒకవేళ భయపడితే చెప్పండి, మన టీమ్ లో పెట్టుకుంటా. పంచులు గిట్లా రాస్తాడు కదా. పంచులే రాస్తాడు. నెక్స్ట్ అన్నా చంటి అన్నా. ఒక్క పేరు గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడతా. నెక్స్ట్ అన్న రాఘవ్ గారు ఉన్నారు. రాఘవ సీనియర్ జెంటిల్ మ్యాన్. నేనే జబర్దస్త్ పంపించిన, అప్పుడప్పుడు నాకు చెప్తుంటాడు, మీకు చెప్పకపోయినా. ఈజ్ ఎ నైస్ గాయ్. నెక్స్ట్ అన్న చంటి అన్న. ఒక్క పేరు చెప్పొద్దు. ఆ ఒక్క పేరు గుర్తుపెట్టుకో, తర్వాత అన్న అభి అని ఒక ఆయన ఉంటారన్న. అప్పుడప్పుడు ప్రయోగాలు అవి చేస్తూ ఉంటాడు. ఆయన ఒక్కరిని వెనకలా అయితే మనం సెట్ అయిపోవచ్చు. టెన్షన్ లేదు. అభి టీమ్ లో చేసేటోళ్ళు వాడినే వెనక లాగుతారు లాగుతో, అది పెద్ద టెన్షన్ లేదు. నెక్స్ట్ అన్న చంటి అన్న. ఈ ఒక్క పేరు గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడతా. అన్న ఇక వెంకీ మంకీ అని ఒకడు ఉన్నాడన్న. ఆ వెంకీ అన్న లేచిపోయి ఉంటాడు. కాదురా, వాడు టీమ్ లీడర్ అయినప్పటి నుంచి నన్ను ఎప్పుడు తీసేస్తారు టెన్షన్ లో సిట్లు కొడుతూ ఉంటాడు. వాని గురించి పెద్ద వరి లేదు, ఎందుకంటే నా తమ్ముళ్ళు అంటాడు. అన్న కూల్ గా విను, చంటి అన్న గురించి చెప్పన్న. అరే ఆ ఒక్క పేరు గుర్తుపెట్టుకో, తర్వాత చెప్తారా.
అదిరా నా స్కిట్ నిలబెట్టే రైట్స్ నీకున్నాయిరా. నీ స్కిట్ నేను నిలబెడతా. ఎన్ని స్కిట్లు నిలబెట్టినా మేడం, జీవన్ అంటేనే స్కిట్ నిలబెట్టడం. స్కిట్ నిలబడిందంటే జీవన్. నీ స్కిట్ నేను నిలబెట్టా. స్కిట్ అన్న నేను నిలబెట్టలేనులే. నాకు అర్థమైంది మేడం, వీళ్ళను నేనే లేపాలి, నా స్కిట్ నేనే లేపాలి. ఒకటి మాత్రం చెప్తేనండి, ఒకప్పుడు 9 తర్వాత 10 అన్నారు, ఇప్పుడు 9 తర్వాత జబర్దస్త్ అన్నారు. ఈ 3 నెలలు వ్యాక్సిన్ కోసం ఎదురు చూసే వాళ్ళకంటే జబర్దస్త్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఎక్కువ. ఆల్మోస్ట్ జెండా దిగినట్టే. అది కాదు రమేష్, చంటి గురించి ఈ పేరు గుర్తు పెట్టుకోండి, తర్వాత మాట్లాడతా. పాల పిట్టలో వలపు నీ బయట మెట్టుపై వాలిందే, పూల బుట్టలో మెరుపు నీ కట్టు బొట్టులో దూరిందే, తేనె పట్టులా నీ పిలుపే నన్ను కట్టి పడేసిందే. బియ్యం మూట పక్కన బెండకాయ ఉన్నట్టుంది. నాకేమో ఏనుగు పక్కన ఎలకలా. ఏమే ఎలా ఉంది నీ కొనిచ్చిన కొత్త చీర? కొనిచ్చాలండి ముస్లిం 300 పట్టు చీర. వసే లైఫ్ అంటే కాస్త కాంప్రమైజ్ అవ్వాలి. కాంప్రమైజ్ అయ్యాను కాబట్టి మీ వైఫ్ క్యారెక్టర్ గా చేయడానికి ఒప్పుకున్నాను. టిఫిన్ ఏం చేసావు? ఇడ్లీ చేసా. ఇడ్లీ అంటే ఇడ్లీ, రోజు ఇడ్లీ. దోశ చేయమని చెప్పానుగా. అయినా లైఫ్ లో అడ్జస్ట్ అవ్వడం నేర్చుకోండి. అడ్జస్ట్ అయ్యాను కాబట్టి నీకు భర్త క్యారెక్టర్ చేస్తున్నా, లేకపోతే ఫాదర్ క్యారెక్టర్ చేయాల్సి. ఏం మాట్లాడుతున్నారండి మీరు? అయినా మన ఇంట్లో ఒక రూమ్ ఖాళీ ఉంది కదా, దానికి రెంట్ బోర్డు ఏపీఎం చెప్పినా కదా, చేశారా? లేదని నా స్వహస్తాలతో పెయింటర్ కదే. ఏం రాస్తాడు చూడండి, అందమైన భార్య ఉన్నవాడికి మాత్రమే. అంటే ఇప్పుడు నేను అందంగా లేనని అందరికి హింట్ ఇస్తున్నావా? ఇది ఇట్టుంది, ఇది కరెక్ట్. ఓన్లీ ఫర్ బ్యాచిలర్స్. అక్కడ తగలే. అలాగే అలాగే. ఇదేంటి ఐఎమ్ కన్వీనియంట్ ఓన్లీ ఫర్ బ్యాచిలర్స్? మొగుడు తింగిరోడు కాబట్టి ఏమన్నా కౌంటర్ లేదు అక్కడ. చూసావా బోర్డు ఎలా తగిలిచ్చాను? మనో గారు, ఆల్రెడీ మా నాన్న ఎప్పుడో ఒకప్పుడు చెప్పాడు, నీ ముఖానికి గంతకు తగ్గ బొంతను తీసుకొస్తానమ్మా అని. నిజంగా బొంతనే తీసుకొచ్చారండి. కాకపోతే ఇండియా మొత్తం సరిపోద్ది. మా నాన్నగారు కూడా ఒక విషయం చెప్పారండి, భార్య అంటే భర్తలో సగభాగం అంటే సగం భాగం ఉండేదని తెస్తా అనుకున్నా, కరెక్ట్ గా సగం ఉండేదని తీసుకొచ్చాడు. ఆయన నీతో నాకెందుకు? చూసాం లేపో లోపలికి వెళ్ళు. చూసారు కదండి, ఇది మా ఆవిడ వరుస. అబ్బా దాంతో బీపీ వచ్చేస్తున్నాను, చచ్చిపోతున్నాను. అయినా నాకు గర్ల్ ఫ్రెండ్ ఉందండి. ఇక దీని వల్లే కలవడానికి కుదరట్లేదు. అరే తనే డార్లింగ్. ఏంటి ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ చేసావేంటి? ఏం చేస్తున్నావు? నేనా ఇప్పుడే టూలెట్ బోర్డు ఒకటి తగిలిచ్చాలే. టూలెట్ ఇంట్లోకి నేను వచ్చాయినా? ఒక్క నిమిషాల లైన్ లో ఉండు. మనో గారు మంచి ఐడియా వచ్చింది సార్. బ్యాచిలర్స్ రూమ్ మగోళ్ళు కన్నాను కదా, ఇప్పుడు మా గర్ల్ ఫ్రెండ్ కి మగోడి వేషం వేయించి ఆ రూమ్ లోకి దించాను అనుకోండి, ఎంచక్క మా ఆవిడ ముందే రొమాన్స్ చేసుకోవచ్చు. మగోడికి మగోడి వేషం వేయటం. తొందరగా మగోడి వేషం వేసుకొని గాంధీనగర్ 2వ వీధిలో మన ఇంటి దగ్గరకు వచ్చాయి. బాబు ఎవరు కావాలి? నేను అసలు గుర్తుపట్టలేదు తెలుసా. ఏవండి వచ్చేస్తుంది అక్కడ. ఎవరండి? అబ్బాయే రూమ్ కావాలంటే అద్దెకి వచ్చాడు. చూడు ఎంత బాగున్నాడు, ఎంత క్యూట్ గా ఉన్నాడు, చాలా బాగున్నాడు కదా. సరే మరి అద్దె 10,000. నేనున్నానుగా. కరెంట్ బిల్లు 2,000. నేనున్నానుగా. మీకు భయం అయితే కుక్కను కాపలాగా తెచ్చుకోండి. నేనున్నానుగా. ఏంటి? నువ్వు వెళ్ళి లోపలికి వెళ్ళి. నువ్వు కూడా లోపలే పా. తొందరగా ఫ్రెష్ అయిపోయి వస్తున్నాను. హలో, ఎవరండి ఇంట్లో? ఎవరు కావాలండి? మీ ఓనర్ ని పిలవండి. నేనేనమ్మా ఓనర్. ఓనర్ వా? నువ్వెవరు? కాలేజ్ స్టూడెంట్, రెంట్ కోసం వచ్చాను. నువ్వు కాలేజ్ స్టూడెంట్ వా? నీకేం కావాలి? అద్దె కావాలండి. ఒక రోజు పక్క సందులో ఒక అబ్బాయి వాళ్ళ ఇంటి ఓనర్ చెయ్యి పట్టుకున్నాడంట. చెయ్యి నరికేసింది. నువ్వు కంగారు పడకలే, పొరపాటున నా చెయ్యి నరికినా నువ్వు నరకక్కర్లేదు, నా చెయ్యి నేనే నరుక్కుంటా. నువ్వు చెప్పాల్సింది ఏందో తెలుసా? పొరపాటున నా చెయ్యి నీకు తగిలినా నేనే నరుక్కుంటా, అదే కదా? అదే. అయినా నువ్వు రెంట్ ఎంత ఇస్తావు? నీకు ఎంత కావాలంటే అంత ఇస్తా. మను గారు, ఆల్రెడీ అందులో ఒక కన్ని పెట్టాను, దాన్ని కూడా పెట్టేశాను అనుకో, డబల్ రెంట్ మనకి. అంతే. మీకు రూమ్ ఇచ్చేస్తాను, కాకపోతే ఒక్క షరతు. ఏంటది? అందులో ఆల్రెడీ ఒక అబ్బాయి ఉన్నాడండి, అడ్జస్ట్ చేస్తుందా? పర్లేదు, బ్యాచిలర్ అన్న తర్వాత ఫ్రెండ్ ఉంటే కంబైన్ స్టార్టింగ్ ఈజీగా ఉంటది కదా. వాళ్ళిద్దరూ సెట్ అయిపోతారు.
బాబు ఏ బాబు బయటికి రా. అబ్బా మళ్ళీనా? డోర్ మీరా అండి? నమస్తే అండి, చెప్పండి. ఇదిగో ఇతను కూడా నీ రూమ్ లో రెంట్కుంటాడు, ఉంచుకో. నా రూమ్ లోనా? దీనికి మ్యాన్ ఒప్పుకున్నాడా? బోడి వాడు ఒప్పుకునేదండి, బండమొక్కపోడు బండమొక్కపోడు. చేతులు తీసి మాట్లాడండి. మనం బ్యాచిలర్స్ బ్రదర్. ఏంటి ఎన్న మాటలు వినిపిస్తున్నాయి? ఎవరైనా వచ్చారా? పక్కింట్లో ఒక అబ్బాయి వచ్చాడండి. ఇల్లు ఖాళీ లేదని పంపించావా? లేదండి, అడ్వాన్స్ తీసుకొని మరి ఉంచేసాను. ఆ రూమ్ లోనా? అమ్మ కంప ముంచావు కదే. ఏంటి 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 పగలగొడుతున్నావు ఏంటి తలుపుల్ని? వీడికి రూమ్ ఇవ్వడం నాకు ఇష్టం లేదా, పంపించే. నేను ఆల్రెడీ అడ్వాన్స్ తీసుకున్నాను, నేను ఆల్రెడీ పెట్టాను, మీరు మూసుకోండి. ఎలా ఒప్పుకున్నా నాకు తెలియదు, నువ్వు పంపించే. నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. అలాగే ఉన్నిద్దాం, ఎందుకంత ఫోర్స్? అసలే నీకు నరాల వీక్నెస్. చూడు బాబు ఇట్రా, అయితే కొన్ని కండిషన్స్ ఉంటాయి. రూమ్ లో 24 గంటలు లైట్లు వేసే ఉంచాలి. కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందండి. కరెంట్ బిల్ ఎక్కువ వచ్చినా పర్లేదు, వాళ్ళు కరెంట్ పాస్ అవ్వకుండా ఉంటే చాలు. చూడు బాబు, కంబైన్ స్టడీస్ అలాంటివి ఏం చేయకూడదు. నువ్వు పైన చదువుకోవాలి, వాడు లోపల చదువుకుంటాడు. సోషల్ డిస్టెన్స్, కరోనా టైం కదే. ఏదో అమ్మాయి ఉన్నట్టు చెప్తారేంటి? రూల్స్ అండ్ రెగ్యులేషన్ అబ్బాయి కదా. మాకు తెలుసులే, వెళ్ళు. అతని మీద చేసి మీరెందుకు అంత ఫీల్ అవుతున్నారు? నేనేం ఫీల్ అవ్వట్లేదు, నువ్వేం ఫీల్ అవుతున్నావా? అవ్వట్లేదండి. ఆ రోజు రాత్రి అయింది, లోపల ఏం చప్పులు లేదు. వీడు ఏం చేస్తున్నాడు ఏంటో. హలో ఉండవా? హలో, బ్యాచులర్ రూమ్ లకు తొంగి చూస్తారేంటి? అంటే బ్యాచులర్స్ కదా, ఏమన్నా బీర్లు గీర్లు అట్లా తెచ్చుకొని పాడు పనులు చేస్తే తలుపులు బార్లో తెలుసుకో, గాలి వస్తుందిగా. ఇప్పుడు స్నానం చేయాలండి నేను. స్నానం చేయాలంటే చెయ్యి. నువ్వు బయటికి రా. ఆ స్నానం చేయాలంటే నువ్వు లోపల నువ్వు వెళ్ళి తలుపు స్నానం చేయి. ఏంట్రా అది? ఏది బేతాలు సెట్ వేసినట్టు వేస్తున్నావు ఏంట్రా? ఇద్దరు మొగోళ్ళే కదండి. ఎంత మొగాలైతే మాత్రం బెల్లి డాన్స్ చేస్తారా? లోపల బా. జగన్మోహన్ సినిమా నుంచి ఆడినట్టు దూరం నుంచి చూసినట్టుంది. మార్నింగ్ ఎక్సర్సైజ్. హలో, ఏంటండి? ఎక్సర్సైజ్ చేయాలి. వద్దండి, మీరు రండి. ఇప్పుడు పట్టుకోండి. ఏం చేస్తున్నావు? ఎక్సర్సైజ్ చేస్తున్నాండి. కంబైనింగ్ ఎక్సర్సైజ్. కంబైన్ స్టడీస్ ఒప్పుకోలేదు, కంబైన్ ఎక్సర్సైజ్ ఎలా ఒప్పుకుంటావురా? ఆ మాత్రం ఎక్సర్సైజ్ అంటే మేము నేర్పలేవా? ఇటువో నువ్వు ఇట్రా, పట్టుకో. 1 2 బం బం చెయ్యి బాగా, ఒంటికి యోగా మంచిదేగా. పల్లేడుగా. నేను నమ్మింది కరెక్టే. ఇది చాలా తేడా అనుకున్నా, ఇది నిజంగానే తేడా. ఈయన కంట్లో కనిపించకుండా వెళ్ళిపోవాలి. డార్లింగ్, అతని ఇంట్లో ఉంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది, పంపించేయచ్చు కదా? పంపించాలంతే. బయటికి రా. ఏంటి సార్? బ్యాగ్ తీసుకో. ఉంటావు ఇక్కడ? ఉండనండి. బయలుదేరి. మరి ఇంకా ఎక్కడ చూస్తావేంట్రా? ఏవండి, మనం లోపలికి వెళ్దాం. ఎక్కడికి వెళ్తున్నారండి? నేను ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోతున్నానండి. ఎందుకు? మా ఆయన ఏమైనా చేశాడా? ఏం చేస్తాడనే భయంతో వెళ్తున్నానండి. ఏవండి, ఏనుగు బయటికి రా. అలా చదువుకోవాలి, అర్థమైందా? అలాగే సార్. ఏంటండి అతను అలా వెళ్ళిపోతా అంటున్నాడు? పోనీ పోతాను, ఎవడాపుతాడు? వెళ్ళమను. ఎందుకు వెళ్ళమంటారు? మీరేదో అన్నారు. నేనేం అనలేదు. మీరేమనంది? తను వెళ్ళిపోతాను ఎలా అంటాడు? ఇంట్లో నీకెంత హక్కు ఉందో నాకెంత హక్కు ఉందే. చూస్తాను అంటే ఈ మీసాలండి అంటే నువ్వు అమ్మాయివా? అమ్మా, ఇది అబ్బాయి కాదు అమ్మాయా? అంటే ముందు తెలిసి ఎంత బాగుండేది. అమ్మాయిని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని సరసాలాడుతున్నావా? నాకు ఇదంతా చూసాక బుర్ర పాడైపోయింది. నిన్ను చూసాక మొత్తానికే పాడైపోయింది. నేను నీకు విడాకులు ఇస్తున్నాను. నువ్వు ఇచ్చేదంటే విడాకులు. నేను ఇప్పుడే వెళ్ళిపోతున్నాను. మనం ఇద్దరం కంబైన్ స్టడీ చేద్దాం. ఎలాగో ఖాళీగా ఉంది కదా, పదండి. Get ready for the show. కాదు, నేను ఎప్పుడు సుధీర్నిలా చూడు. యు లుకింగ్ సో గుడ్ టుడే. సుధీర్ కాదు బాబు, అందుకే బాగున్నా. సుధీర్ అయితే మీకు తెలిసిందే. సుధీర్ ఏంటి ఇంత ఎనర్జీగా ఉన్నాడేంటి అని అనుకుంటున్నారా? అవును,
బేసిక్ గా ఇదంతా బయటకే మేడం, కానీ ఒరిజినల్ లోపల బాధ అలాగే ఉంది. ఒకసారి నా గతాన్ని చూడండి మేడం. ఇది చూశారు కదా, దీనికి ముందు ఇంకోటి ఉంది, ఆ దరిద్రం కూడా చూడండి మేడం. నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావో తెలియదు కానీ నువ్వు ఏడిస్తే నేను చచ్చిపోతా రష్మి. చూసారా మేడం నా గతం? కానీ ప్రజెంట్ మీకు తెలియదు ఏంటంటే రష్మికి నాకు పెళ్ళైపోయింది. పెళ్ళైన తర్వాత రష్మి ఎలా ఉంటుందో మీకు తెలుసా మేడం? క్రూరత్వం మేడం, నరకం చూపెడుతుంది మేడం. దానివల్ల నా జీవితం నాశనం అయిపోయింది మేడం, నాశనం అయిపోయింది. అది అసలు ఉందా? అయిపోయిందా? నా మీద చెప్పిన అన్ని అబద్ధాలు అయిపోయిందా? వెళ్ళి ఒక కోల్డ్ కాఫీ నా మొహాన కొట్టు. రష్మి ఏం చేసా నువ్వు? నువ్వే నా మొహాన కొట్టమన్నావు, అందుకే మొహాన కొట్టా. అది పాత పంచు. నీ మొహం ఏమన్నా కొత్తదే అంటే నీ మొహం కూడా పాతదే. ఈ మ్యారేజ్ తర్వాత నా గ్లామరే చాలా తగ్గింది. అవును, ఒక పంచే స్టోర్కి వెళ్ళి ఒక మంచి క్రీమ్ తీసుకురా. ఇదిగా రష్మి, నీకోసం ఒకటంటే 2 తీసుకొచ్చా. ఇది నీ గ్లామర్ పెరగడానికి, నీ గ్లామర్ ఉందని భ్రమలో బతుకుతాను చూడు, ఆ భ్రమ పోవడానికి. ఇంత అందమైన రష్మి, ఇంత మందమైన రష్మికి గ్లామర్ లేదు నువ్వు చెప్పవా? చాలా బద్ధకంగా ఉంది. అంత తింటే బద్ధకంగా ఏమవుతుంది నీకు? ఒక నిమిషం ఫోన్ వస్తుందా? ఇప్పుడు కూడా ఫోన్, అది ఇవ్వు నాకు. అలా సుధీర్ గాడి ఇంట్లో దయ్యం. సరే ఎపిసోడ్ అయిపోయింది. సుధీర్ గాడి ఇంట్లో పని మనిషి. సుధీర్ వైఫ్ అని చెప్పవే, మరి పని మనిషి అంటే జనాల్లో నా పరువు నిలబడదు. ఏమంటారు? ఒక పని మనిషిని కూడా గోకావ్ అంటారు, గోకావ్ అంటారు. సరే మేకప్ వేసుకోవాలి, ఆ అడ్డం నాకు ఇవ్వు. అడ్డం కాదు, అడ్డంగా పెరిగి అద్దం అంటాం కూడా రాట్లా నీకు. ఇదిగా రష్మి. ఏ సుధీర్, ఈ అద్దం చాలా చిన్నగా అయిపోయింది. అద్దం చిన్నగా అవ్వాలా, నువ్వే కుంభాలు తిని నీ బుగ్గలు బూరెలా ఉబ్బి ఇంత లావైంది. ప్రశాంతంగా పేపర్ చదువుకుంటా. నేను చదువుకుంటా, మాకు చదువు. బావా రుచి మరిగి భర్తని పట్టించుకోవని భార్య. బావ రుచి కాదు, బావర్చి. తింటావుగా ఇంతింత. కుంభాలు తిని భర్తని పట్టించుకోకుండా ఉన్న భార్యని చిత్తగొట్టిన భర్త. ఎలా ఉందో ఇది న్యూస్ అంటే. అలాంటి భర్తని యాసిడ్ పోసి తగలపెట్టిన భార్య. నాకు చాలా బోర్ అయిపోయింది ఇంట్లో. ఐఎమ్ గోయింగ్ టు ది పార్లర్. ఎల్లు, నీ మొహం చూడలేకపోతున్నా ఆల్రెడీ. ఇది మేడం నా పరిస్థితి. సుధీర్ ఎలా ఉన్నారా? అరే మావా, నువ్వే కదా నాకు పెళ్లి చేసింది. అవును. అన్నెందుకు కొడుతున్నారా? పెళ్లి చేసి నా జీవితాన్ని నాశనం చేసావు కదరా. నేనేం చేశాను బే? రష్మికి నాకు వద్దురా, నాకు విడాకులు కావాలి. చిన్న గొడవలకు వదిలేసుకోకూడదురా పెళ్ళాన్ని. ఇప్పుడు భార్య భర్తల మధ్య గొడవ అయినప్పుడు అంత ముందు లవ్ లో జరిగిన స్వీట్ మెమరీస్ ఉంటాయి కదా. మా మధ్య బోల్డ్ అన్నీ ఉన్నాయి. అవి ఒకసారి గుర్తు చేసుకున్నాం అనుకో, మళ్ళీ లవ్ యాసిడ్ వచ్చేస్తుంది. అవునా? మళ్ళీ కలిసిపోతారు. సూపర్ అమ్మా. రష్మి, నీకు విషయం చెప్పాలి. ఆ రోజు డీ షూటింగ్ శేఖర్ మాస్టర్ మన ఇద్దరికి టాస్క్ ఇచ్చాడు, కళ్ళకు గంతలు కట్టుకుని. అప్పుడు నేను నీ చేతులు 2 చేతులు ఇలా పట్టుకున్నా, ఇలా దగ్గరికి తీసుకున్నా. అప్పుడే కరెంట్ పోయింది. ఎవరికి తెలియకుండా నేను గట్టిగా పట్టుకున్నా. గుర్తొచ్చిందా? ఇప్పటికి నాకు ఆ డేట్ గుర్తుంది. నవంబర్ 22, 2018. ఆ రోజు నేను షూటింగ్ రాలేదు, శ్రీముఖి వచ్చింది. శ్రీముఖి వచ్చిందా? నడుము పట్టుకున్నప్పుడు డౌట్ వచ్చింది, కానీ ఆ చీకట్లో ఎవరు నడుము అయితే ఏముందిలే అని తొందరపడ్డాను. రష్మి, ఒక్కటి మాత్రం నిజం, ఆ నడుముకి నువ్వు ఇప్పుడు న్యాయం చేసావు. నీకు నాకు ఒక్క మంచి మెమరీ కూడా లేదు, అన్ని బ్యాడ్ మెమరీస్. దూరం వెళ్ళు, మొహం చూడలేకపోతాను దగ్గర నుంచి.
ఇదిరా నా పరిస్థితి. నాకు దాని నుంచి విడాకులు కావాలరా, నీకు దండం పెడతారా? సరే నాకు అర్థమైంది, విడాకులు కావాలి అంతే కదా. అంతే. నేను ఒక మంచి ఐడియా చెప్తా. ఇగో ఆ మధ్య దిక్కుమాల పనిచేసావు కదా, ఇల్లు కొన్నాను నువ్వు వస్తే అది ఫ్లాట్ అయిపోద్దని చెప్పి అదే దిక్కుమాల డైలాగ్ వేసి ఒక ఇంటి పేపర్లు అని చెప్పి మధ్యలో విడాకుల పేపర్లు పెట్టి సంతకాలు పెట్టించేసి అది పెట్టేసి నీకు మంచి చెప్పినా కొడుతుంది. రష్మి చెప్పు. నేను ఒక ల్యాండ్ కొంటే నువ్వు వస్తే ఫ్లాట్ అయిపోద్దని చెప్పా చూడు, ఆ ల్యాండ్ ఒకటి తీసుకొచ్చా. ఇదిగో నువ్వు సంతకం పెట్టి అయిపోద్ది. నిజంగానా? ఏంట్రా ఇది మధ్యలో డైవోర్స్ పేపర్స్ ఉంది అంటే ఫస్ట్ లో పెడితే గుర్తుపడతామని మధ్యలో పెట్టేశా. నీకు డైవోర్స్ కావాలా? నీ కాళ్ళు పట్టుకుంటా ఇవ్వు, అర్థం చేసుకున్నావు ఇప్పటికి. నీ దండం పెడతానే, భరించలేకపోతున్నానే. బెడ్ మొత్తం ఇదే పడుకుంటే అటు పక్క పడుకోవాల్సి వస్తుంది భయ్యా. నేను నీకు ఈ డైవోర్స్ రాసి ఇవ్వను. అది పేపర్లు కూడా తినేటట్టుందిరా, దాన్ని ఎలారా నేను పెళ్లి చేసి నువ్వు ఇస్తారా? అబ్బో. అరే సుధీర్. అరే సీను. అరే ఇంట్లోనా? ఇంట్లో ఉన్నా. సరేరా, నేను రాంప్రసాద్ గాడు, సన్నీ గాడు, అవినాష్ గాడు నలుగురు వస్తున్నారా? ఇంటికి వచ్చేయండి, నాకు అర్థమైంది. ఓకే ఓకే ఓకే. వీళ్ళు నా ఫ్రెండ్స్ వస్తున్నారు. వీళ్ళ ముందు రష్మి నన్ను కొడితే నా పరుగు పోద్ది. రష్మి చిట్టి బంగారు ఎంత క్యూట్ గా ఉందో లావేనా గాని. ఏం లేదు రష్మి, నా ఫ్రెండ్స్ వస్తున్నారు. వాళ్ళ ముందు నువ్వు నన్ను కొట్టావు అనుకో, తర్వాత నిన్నే బ్యాడ్ అనుకుంటారు. అందుకే వాళ్ళు ఉన్నంత సేపు కొంచెం డీసెంట్ గా ప్రవర్తివా ప్లీజ్. ఓకే. నా బంగారం అండి, కానీ ముద్దు రాదు అంతే. సుధీర్ నువ్వేంటి ఎలా అయిపోయావు? మేకప్ తీస్తాడు రా. నేను మొత్తం అనుకుని చదివించారా? అసలు నేను అనుకున్నాను ఫస్ట్ అదే మీ ఇద్దరికి పెళ్ళి అవ్వాలని. రష్మి చదవలేదురా. రష్మి ఇలా రా. హాయ్ అండి. హాయ్. రష్మి. నువ్వెవరు? నేను రష్మి. సీను గెటప్ సీను. ఓ సారీ, ప్రతి గెటప్స్ లో చూసిన తర్వాత ఒరిజినల్ గెటప్ అసలు చూడలేదు కదా. రష్మి నేను వైజాగ్ మనది అప్పుడు. రష్మి నేను నీలవాదే మాది. ఓ నీ ఓవర్ యాక్షన్ అసలు తగ్గలేదా? రష్మి ఇలా రా, కాళ్ళు వస్తే. ఓ మై గాడ్ రష్మి. గాడ్ రష్మి. అవునా? నా కాలో ఇదో లే, నా పేరు చూడు. లోపలికి వెళ్ళి. సుధీర్ సూపర్ రా, సాధించావు మొత్తానికి. రష్మి నువ్వు కంట్రోల్లో పెట్టావంటే నువ్వెంత కంట్రోల్లో ఉంటున్నావు? సరే ఒక వచ్చేస్తా. ఏంటి రష్మి? వాళ్ళందరి ముందు నన్ను అవమానం చేశావు, నా ముందు వాళ్ళు అవమానం చేయాలి. నువ్వు ఏదో ఒక కార్యం చెప్పి అందరినీ కొట్టు. రష్మి వాళ్ళ ఫ్రెండ్స్. రష్మి ఈ ఫ్రెండ్స్ నువ్వు కొట్టకపోతే వాళ్ళ ముందు నిన్ను కొడతా. నువ్వు నన్ను కొట్టావంటే నా పరుగు పోద్ది. సుధీర్కి పరుగు ప్రతిష్టలు అంటే చాలా ప్రాణం. రే రెండు రైడ్. యాక్టింగ్ డెవలప్ చేసుకున్నాడు. నువ్వు చెప్తున్నావు అదా? అవునరా, నువ్వు ఓవర్ యాక్షన్ మానేసావా ఇంకా చేస్తున్నావు? నువ్వు ఎందుకు కొట్టావు? నువ్వు ఎందుకు కొట్టావు? పోలేరా? సుధీర్ కొడతాంట్రా? సుధీర్ కొడతాంటి ఆడ అలా కొట్టాడంటే పెళ్ళం ప్రశ్న ఉన్నాడు. పెళ్ళం ప్రశ్న గురించి నువ్వే మాట్లాడాలి. సుధీర్ రష్మి పెళ్లి కాడిపడానికి మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు దోశ వేసుకోవట్లేదు పెళ్ళం మీద. పెళ్ళం ప్రశ్న అంటే మాత్రమే చూపిస్తారు నువ్వు. మాత్రమే చూపిస్తారు నువ్వు. ఒక్కడ షాగరా. అరే మేము అందరం కొట్టుకుని నువ్వేంటారు మనతో కూర్చుని. మీ పనిలో మీరున్నా, నా పనిలో నేనున్నా. నేనేం చెబుతున్నా మీకు విషయం తెలుసా అన్న? నేను సుధీర్ని కాదు, బాబుని. నువ్వు సుధీర్లా ఇమిటేట్ చేయడం మీ నమ్మేయడం ఎరుపప్పలా కనిపిస్తున్నావా? నువ్వు బాబులా చేసావు నమ్మో. ఆయన ఈ క్యారెక్టర్ చేయడం నా వల్ల కాదు. ఆ సుధీర్నే పిలిచేస్తా. కాదు ఎంతసేపు నువ్వు క్యారెక్టర్ చేసావా? అమ్మడి క్యారెక్టర్ చేసావు. అన్నా సుధీర్ అన్న రాన్నా నువ్వు. హాయ్ సుధీర్. హాయ్ రష్మి. ఎలా ఉన్నా సరే నువ్వు అందంగానే ఉంటావు. 60 ఏళ్ళు రాని 70 ఏళ్ళు రాని లావు అని ఏమైనా సరే రష్మి అంటే రష్మి. విద్యులేఖ నువ్వు రెస్ట్ తీసుకో. ఈ ఒరిజినల్ సుధీర్ ని నేను చూసుకుంటా. రష్మి నా శరీరాన్ని గాయపరచు కానీ నా మనసు మాత్రం గాయపరచదు.